श्रीमते रामानुजाय नमः। श्रीमते वेदांत महादेशिकाय नमः। श्रीमदादिवंश षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नृसिंह दिव्य पादुका सेवक श्रीवंश षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंश षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। जयत्राशतशन्त्रासध्वान्तविद्वंसनोदयः प्रभाभां सीतया देव्या परमव्योमभास्करः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोणयाति परां गतिम्। श्रीरामायणं శ్రీ రామవిరానోడ గుణాలన్నీ చెప్పడానికి వచ్చినదే శ్రీమద్ రామాయణం. స్వామి நம்மாழ்வார் తన తిరువాయుమొழியோட ప్రారంభంలో ఉయర్ వర ఉయర్ నలం ఉడయవన్ యవనవన్ ఉయరరు సుడడడి తొడుదెడన్ మననే అంటే ఎవరు గుణపూర్తిగా ఉన్నారో ఆయన పాదార విందమే మనకి చరణం అని చెప్పారు. ఎవరు అని అడిగే సమయంలో స్వామి நம்மாழ்வார் చెప్పినది కర్పార్ ఈ రామవిరాన ఎళ్ళార్ மற்றும் కర్పరు కుర్పా మొదలాది పుల్లెరుంబాదు ఒండ్రిన్నియే అంటే కల్వికి విషయం ఎవరంటే శ్రీరామవిరానే. కళ్యాణ గుణపూర్తి ఉన్నవారే శ్రీరామచంద్రుడు. స్వామి భగవత్ రామానుజుడు తన గద్యత్రయంలో స్వామివారి కళ్యాణ గుణం గురించి చెప్పే సమయంలో అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైక దాన కళ్యాణ గుణగణైక మహార్ణవ అంటే స్వామివారు కళ్యాణ గుణతోడ సముద్రం అని చెప్పారు భగవద్ రామానుజుడు. ఇలాంటి స్వామివారోడ విషయాలు మనకు తెలియాలంటే ఏదో చూసి మనం తెలుసుకోవచ్చు అంటే వేదం శాస్త్రం. వేదము రెండు భాగం ఉంది వేదంలో. ఒకటి పూర్వభాగం, ఇంకొకటి ఉత్తర భాగం. పూర్వభాగంకి ఇంకొక పేరు కర్మకాండం అని పేరు, ఉత్తర భాగంకి ఇంకొక పేరు బ్రహ్మకాండం అంటే పేరు. ఈ పూర్వకాండం చెప్పిన కర్మకాండంలో స్వామివారికి మనం చేసిన ఆరాధనము, యాగయజ్ఞము ఇదన్నీ గురించి చెప్తుంది. అదేవిధంగా ఉత్తర భాగంలో స్వామివారి స్వరూపం, రూపం ఏంట, స్వామివారి కళ్యాణ గుణం ఏంట అదన్నీ ఉత్తర భాగంలో చెప్తుంది. ఈ పూర్వభాగమైన కర్మకాండంకి వివరణగా వచ్చినదే మనుస్మృతి అలాంటి స్మృతిകളన్నీ. అదేవిధంగా ఉత్తర భాగంకు వివరణంగా వచ్చినది ఇతిహాసము, పురాణము. దీంట్లో పురాణంగా ఇతిహాసం చాలా వైభవమానది. ఎలా స్వామి అంటే శ్లోకం, పురాణ శ్లోకం ఉంది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సభబ్రహ్మయేదు విపేత్ అల్పశ్రుతాత్ వేద మామయం ప్రతరిష్యతి అంటే ఎవరొక్కడి ఇతిహాసము పురాణము చదవలేకుండా వేదం మాత్రం చదివి వేదంకి అర్థం చెప్పడానికి వస్తారో వాళ్ళని చూసి వేదమాత భయపడుతుంది. ఈయన మంచివాడు కాదు, నా అర్థం ఈయన సరిగా ఈయనకి అర్థం కనపడలేవు, తప్పకుండా నా అర్థం ఈయన తప్పే చెప్తారు అని వేదమాత భయపడుతుంది ఆయన చూసి. ఈ శ్లోకంలో ఫస్ట్ ఏ వర్డ్ వచ్చింది? ఇతిహాస. ఎప్పుడు మొదటి వర్డ్ ఏముందో అదే ప్రధానమైన విషయం. ఇతిహాస పురాణాభ్యాం వేదం స ఉపబ్రహ్మయేత్ అంటే ఉంది శ్లోకం. ఈ ఇతిహాసము మొత్తం రెండు ఉంది. ఒకటి శ్రీమద్ రామాయణము, ఇంకొకటి మహాభారతము. దీంట్లో మహాభారతంకైనా వైభవం శ్రీరామాయణది ఎక్కువ. ఏ స్వామి అంటే ఎక్కువ ఏంటంటే కృష్ణ కథ చెప్పడానికి వచ్చినదే మహాభారతం. కానీ మహాభారతంలో కృష్ణ కథ మాత్రమే ఉంది, చాలా కథలు ఉన్నాయి. పాండవుల గురించి, ద్రౌపది గురించి, గురువంశం గురించి, నడదమైంది కథలన్నీ ఉన్నాయి. కానీ శ్రీమద్ రామాయణంలో
ప్రారంభం నుంచి ఎండ్ వరకు రామ 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 మాత్రమే ఉంటారు. ఎందుకంటే మహాభారతంకైనా శ్రీరామాయణంకి వైభవం ఎక్కువ. ఆ శ్రీరామాయణంలో రాముడు వారి కళ్యాణ గుణం అనుభవం ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఉంటుంది. చివరి వరకు రామ గుణానుభవమే శ్రీమద్ రామాయణం. ఫస్ట్ నేను ఒక పాసులో విన్నపం చేశాను కదా, తిరువాయుమొழிలో మొదటి ఉన్నది ఉయర్వర ఉయర్నల ముడయవన్ ఎవనవన్ తుయరడు సుడాడాడి తొళ్ళుదడన్ మననే. అంటే ఎవరికి కళ్యాణ గుణ పూర్తి ఉందో వాళ్ళు పాదార విందమే మాకు చరణము. అంటే శరణాగతి చెయ్యాలంటే గుణపూర్తిగా ఉన్న వారి దగ్గరనే మనం శరణాగతి చెయ్యాలి. శ్రీమద్ రామాయణంకి ఇంకొక పేరు శరణాగతి శాస్త్రం. ఎందుకంటే రామాయణంలో ప్రారంభం నుంచి చివరి వరకు శరణాగతి శరణాగతి శరణాగతి. దాంట్లో విభీషణ శరణాగతి సమయంలో రాముడు వాడు కళ్యాణ గుణం ఎలా కనపడుతుంది అని మనము ఈ తర్వాత వచ్చిన వాళ్ళ అన్ని వీడియోలు మనం చూసుకుంటాము. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిఖమాత్ మహాదేశికాయ నమః. అశ్వద్గురుభ్యో నమః.